సో వన్ సైడ్ అయితే ఫోల్డింగ్ చేసేయండి. ఓకేనా? సో ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసిన తర్వాత సో ఇలా కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా ఇలా కట్ చేసుకోండి. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఇలా హ్యాండ్స్ ఉన్నాయి కదా, సో హ్యాండ్స్కి ఇలా పెట్టేసి సో నెక్స్ట్ హ్యాండ్ కూడా సో ఇలాగే స్టిచ్ చేయండి సేమ్. ఓకేనా? సో ఇలా మధ్యలో క్లాత్ని కొంచెం కట్ చేసి సో అక్కడక్కడ కొంచెం టాకాల్లాగా ఇవ్వండి. ఇస్తే మంచిగా ఫోల్డ్ అవుతుంది మనకి. ఓకేనా? సో ఇప్పుడు థ్రెడ్ని ఇందాక మీకు సింగిల్ పాదంతో చూపించాను, సో ఇప్పుడు డబుల్ పాదంతో చూపిస్తాను హ్యాండ్స్కి. ఓకేనా? నెక్కి సింగిల్ పాదం పెట్టాను కదా, సో ఇప్పుడు ఇక్కడ కుట్టు ఉంది కదా, సో ఇలా ఇలా పెట్టేసి దీన్ని ఇలా అడ్జస్ట్ చేసి సో ఈ రెండు పాదాల మధ్యన పాదం ఉంది కదా, ఇలా ఇలా రావాలి. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఇలా ఇగో ఇది కిందికి పోవాలి, ఈ కుట్టు మీదనే మనకి ఇలా దారం రావాలి. వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఇలా టైట్ పట్టుకోవాలి క్లాత్ని. అప్పుడు ఏ మాత్రం కూడా మనం క్లాత్ని